తప్పు చేసిన శివయ్య. సిరి సంజయ్ల జోలికొచ్చి చాలా పెద్ద తప్పు చేసినావు. నిన్నొదల్లో. మన రెండు కుటుంబాలు పగలు పెరిగిన రోజు, మీ నాయన చచ్చిన రోజు రేపే. నువ్వు చావబోయే రోజు కూడా రేపే శివయ్య. ఆత్మశాంతి సిద్ధ్యర్థం పిండ ప్రధానం కరిష్యే. బాబు, ఆ పిండాలను అక్కడ పెట్టి నువ్వులతో నీళ్లతో తిలోదకాలు వదలండి. ప్రథమ పిండముపతిష్టతో, ద్వితీయ పిండముపతిష్టతో, తృతీయ పిండముపతిష్టతో, నాయనా, మన రెండు కుటుంబాల మధ్య పగకి నీ సావే పునాదైనది. ఆ పగ రావణ కాష్టంగా మారి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతీకార జ్వాలలతో రగులుతానే ఉండాలి. ఆ జ్వాలలకి సిరి సంజయ్ల జీవితం ఆహుతవుతా ఉండాది. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడి వాళ్ళ పాలిట పగోడైనాడు. ఏ తప్పు చేయని సిరి సంజయ్లు ఆ పగకి బలి కాకూడదు నాయనా. వాళ్ళు బతకాల, నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండాల. వాళ్ళని కాపాడడం కోసం తమ్ముని సంపక తప్పడం లేదు. శివయ్య సస్తేనే సిరి సంజయ్లు క్షేమంగా ఉంటారు. అందుకోసం నీ చిన్న కొడుకు బల్లవక్క తప్పదు. పగతో నేను పని చేయట్లేదు నాయన. సిరి సంజయ్ల మీద ప్రేమతోని ఈ పని చేస్తా ఉండాను. నన్ను క్షమించు. నాయనా, నిన్ను చంపిన కుటుంబం మీద పగ తీర్చుకోబోతున్నాను. పుట్టబోయే ఆ ఇంటి వారసుడి నుంచి మొదలుపెట్టి పెద్దిరెడ్డి చావుతో ముగిస్తాను. నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. పగోళ్ళని చంపకుండా నీ బిడ్డలే అడ్డుపడతా ఉండారు నాయనా. అక్క అన్న వాళ్ళని కాపాడాలని చూస్తా ఉండారు. అయినా సరే ఆగన్నాయినా. పగ ప్రతీకారాల ముందు అన్నైనా అక్కైనా నాకు ఒకటే. అడ్డుపడితే వాళ్ళ చావులు కూడా పగోళ్ళ చావులతో కలిసిపోతాయి. వాళ్ళని నేను కావాలని చంపట్లేదు నాయనా. నీ పగ తీర్చనీకి పనిచేస్తా ఉండాను. నన్ను దీవించు నాయనా. నాయనా, ఆ పెద్దిరెడ్డి కుటుంబంలో చచ్చిన వాళ్ళకి పిండాలు పెట్టేవాళ్ళు లేకుండా చేస్తాను.
మరణమే గ్రహణమలిమి తన ఉనికి బలిని బలి కోరుతున్నది ఆయువే దేవుడెవడు దానవుడు జవడు మానవత వదిలి మృగమవ్వగా దేవుడెవడు దానవుడు జవడు మానవత వదిలి మృగమవ్వగా కత్తి పట్టిన ముడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు రాక్షసాన రణ రక్తమే తెగ నరుకు కత్తి కొనగాహమే మిడుకు మిడుకుమని ఒడుతున్నది ప్రాణ విశ్వమే. రేయ్ చంపేయండ్రా దాన్ని. ఏయ్! ఈ నీలాంబరి బతికే ఉందని తెలిసినా కూడా సిరి సంజయ్ని ఎత్తుకుపోయి దాచిపెట్టనీకి నీకెన్ని గుండెలరా? నిన్ను సంపి సిరి సంజయ్ని తీసుకుపోనీకే వచ్చినా రేయ్! శివయ్య శివయ్య వసై ఏయ్! మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ బిడ్డతో పాటు నువ్వు చేస్తావు. పో! నన్నే చంపుతావే? చంపవే, చంపు. ఏయ్! ఒక్క వేటుకే కత్తి వదిలేసిన అడివి నువ్వేం పగ తీర్చుకుంటావరా? శివయ్య వసై వదలవే నా బిడ్డని. శివయ్య ఆ పిండాలను తీసుకుని వెళ్ళి ఆ నదిలో వదిలిపెట్టండి నాయనా. శివయ్య గురించి ఏమన్నా తెలిసినాదా? తెలిసినదమ్మా. అన్నా శివయ్య గురించి తెలిసినాదంట. ఏడున్నాడు కనుక్కమ్మా. ఇప్పుడు ఆడ ఏడుండాడు? శివయ్యని కారు కట్టేసి నీలాంబరి లాక్కెళ్ళిపోతా ఉండదమ్మా. నీలాంబరా? అవునమ్మా. శివయ్యని ఏడికి తీసిపోతా ఉండది? వాళ్ళింటికే అమ్మా. అన్నా శివయ్యను నీలాంబరి కారు కట్టేసి ఇంటికి తీసుకుపోతా ఉండదట. దొరికినాడు ఇంద్రమ్మా, ఇంకా వదిలిపెట్టకూడదు. పదమ్మా. పదన్నా.
సిరి కడుపులో ఉన్న బిడ్డను సంజయ్ని చంపుతానని తెగ పరిగెట్టినావు కదా. హ, అందుకే నిన్ను పరిగెట్టించి చంపుతా. చాముండి గారు ఏంటంత కంగారుగా వస్తున్నారు? అయిపోయింది సునంద, అంతా అయిపోయినది. ఏమైపోయిందండి? ఆ నీలాంబర్ వచ్చి శివయ్యని ఎత్తుకెళ్ళిపోయినది. మా నీళ్ళు వచ్చిందా? అవును, అందరినీ చంపేసి శివయ్యని కారు కట్టేసి తీసుకుపోయినది. ఇప్పటిదాకా ఇంద్రాణి ఒక్కతే అనుకున్నాను. సీన్లోకి నీలాంబరి కూడా ఎంట్రీ ఇచ్చిందన్నమాట. ఇంద్రాణి మా నీళ్లు కలిసారంటే మన పని అయిపోయినట్టే. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతా ఉండాది. ఎట్టా సునంద, ఆ నీలాంబరి శివయ్యని చంపేస్తుందేమో. ఆహా, శివయ్యని చంపరు చాముండి గారు. సిరి సంజయ్లు మన దగ్గరే ఉన్నారు. శివయ్యకేమన్నా జరిగితే ఇక్కడ వాళ్లకి ప్రమాదం ఉంటుందని వాళ్ళకి తెలుసు. సో తొందరపడి శివయ్య ప్రాణం తీయరు. సిరి సంజయ్లని ఎక్కడ దాచిపెట్టారో చెప్పమని టార్చర్ పెడతారు. వాళ్ళ టార్చర్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు సునందా. శివయ్య నిజం చెప్పినా చెప్పేస్తాడా? శివయ్యని తక్కువగా అంచనా వెయ్యొద్దు సింధు. పగ కోసం తన ప్రాణాలైనా ఇచ్చే మనిషి. అంత తేలిగ్గా చెప్పడం. కానీ చెప్పేంత దాకా చంపుతానే ఉంటారు సునంద. నాకు మిగిలిన బిడ్డ ఆడొక్కడే. ఎట్టాగైనా శివయ్యని కాపాడాలి సునంద. తప్పకుండా కాపాడతాను చాముండి గారు. సిరి సంజయ్ల్నే ఆ ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చిన దాన్ని నా తమ్ముడు శివయ్యని సేవ్ చేసి తీసుకురాలేనా? నా ప్రాణాల్ని అడ్డు పెట్టేనా సరే శివయ్య ప్రాణాల్ని కాపాడతాను. మీరేం కంగారు పడకండి. రండి రండి. ఇడుగో ఇడుగో, సిరి సంజయ్ని ఎత్తుకెళ్లిన శివారెడ్డిని ఈడ్చుకొచ్చినా. చెప్పరా, నా కొడుకు కోడలెక్కడో చెప్పరా? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజం చెప్పు శివయ్య. తెలిసినా చెప్పను. చెప్పకపోతే ఆగు. తొందరపడకు, నేను అడుగుతాగా. శివయ్య చెప్పు శివయ్య, సిరి సంజయ్ని యాడ దాచిపెట్టినావు? నేను చెప్పనదునా? శివయ్య చెప్పకపోతే నిన్ను చంపుతారయ్యా. చంపినా సరే చెప్పను. ఆ మాట అనకు శివయ్య. నా బిడ్డ ప్రాణం ఎంతో నీ ప్రాణం కూడా నాకంతే. అందరం బాగుండాలా. మనలో మనకి గొడవలొద్దు. సిరి అసలే కడుపుతో ఉన్నది. ఇప్పుడే అయిన వాళ్ళ తోడు చాలా అవసరం. నా బిడ్డ మీదే ఆశలు పెట్టుకుని బతుకుతాండాను. చెప్పు శివయ్య, నీకు దండం పెడతాను.
ఆయన ఏం తప్పు చేశారని వాళ్ళు చంపాలనుకుంటున్నావు? మా అల్లుడు అక్షయ్ని చంపడం మొదటి తప్పు. సిరి పగోడింటి కోడలు కావడం రెండో తప్పు. పగోడి వారసుడికి జన్మనివ్వాలనుకోవడం మూడో తప్పు. హేయ్, నీ కుటుంబం మా కుటుంబం పగతో అక్షయ్ పోయినాడు. సిరి సంజయ్లు ప్రేమించుకున్నారు కాబట్టే ఒక్కటైనారు. కోడలైనది కాబట్టే ఇంటి వారసునికి జన్మనీయబోతుండాది. గతంలో మా మధ్య పగలుండొచ్చు, సిరి సంజయ్ల కోసం అవన్నీ మర్చిపోయినాం. మీ అన్నవాళ్ళు మేము ఒకటైనాక మధ్యలో నువ్వేంది? అసలు నీకేంటి సంబంధం? బిడ్డ సంతోషం కోసం మా అన్న అక్క పక్కన వదిలేసి ఉండొచ్చు, కానీ ఆ ఇంటి బిడ్డగా అది నేను మర్చిపోలేదు. వాళ్ళలాగా మారిపోలేదు. మా నాయన నా అల్లుడు చావు కారణమైన వాళ్ళని విడిచిపెట్టా. అది ఇంటి వారసుడు చావుతోనే మొదలవుద్ది. అందుకే సిరి సంజుల్ని ఎత్తుకుపోయినా అది ఈ నీలాంబరి బతికొండగా జరగదు, జరగనివ్వను. పగకు వారసులైన నువ్వు, సునంద, చాముండి, సింధు అందరినీ చంపేస్తా. అసలు పగే లేకుండా చేస్తా. మర్యాదగా చెప్పు, సిరి సంజయ్ని ఏడ దాచిపెట్టినావు? చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. ఈయన్ని సంపాల్సింది నువ్వు కాదు, నేను. ఈ పగ మా రెండు కుటుంబాల మధ్యన. ఈ పగని నేనే అంతం చేయాలా? రే, నీకు చాలాసార్లు చెప్పినా సిరి జోలికి రావద్దు, వస్తే చంపేస్తాను అని. అయినా నువ్వు వినలే. కోరి కోరి నీ సావుని నువ్వే కొని తెచ్చుకున్నా. ఇంకా ఆడితో మాట్లాడిందిరమ్మా, చంపేయి. ఆగు ఇంద్రాణి. సిరి సంజయ్ని ఏడ దాచిపెట్టినాడు చెప్పినాక వీడిని చంపాలా? చెప్పరా శివయ్య, చెప్పు. చెప్పను. చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు శివయ్య. తమ్మునివన్న అభిమానంతో నువ్వెన్ని తప్పులు చేసినా తెలుసుకుంటావని, మంచివాన్లా మారతావని ఇంతకాలం అభిమానంతో వదిలిపెట్టినా. కానీ మంచి మాటలు నీ చెవికెక్కట్లేదు. పగతో తైతక్కలాడుతా ఉండవు. ప్రతీకారంతో పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తిస్తా ఉండవు. సిరి సంజయ్ని ఎత్తుకుపోయి నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు శివయ్య. సిరి సంతోషం కోసం జన్మనిచ్చిన తల్లినే వదులుకున్నాను. అట్లాంటిది తోడబుట్టిన నిన్ను వదులుకోవడం నాకో లెక్క కాదు శివయ్య. సునందని మారు వేషంలో పంపించి నన్ను దొంగ దెబ్బతీసినావు. నేను నీలాగా దొంగ దెబ్బతీయను. ఎదురుగా నిలబడి పోరాడతాను. సిరి బాధ కారణమైన మీ ముగ్గురిని ప్రాణాలతో ఉండనివ్వను. ముందు నువ్వు, తర్వాత సునంద, పైన సింధు, ముగ్గురు లెక్కలు తేలుస్తాను. నీలాంబరి, శివయ్యని తీసుకొచ్చి ఈ ఇంద్రాణి మనసు గెలిచినా ఈ క్షణం నుండి ఇంద్రాణి నీకు ప్రాణ స్నేహితురాలు. నేను చెయ్యాల్సిన పని నువ్వు చేసినందుకు నాకు బాధగా లేదు. ఈ పులికి శివంగి తోడైనందుకు గర్వంగా ఉండాది. ఈ ఇంద్రానికి నీలాంబరి తోడైనాదంటే ఉరుముకి మెరుపు, గాలికి నిప్పు తోడైనట్టే. మీరంతా మాడి మసైపోతారా? సచ్చే ముందో మంచి పని చేసి చచ్చిపో. మర్యాదగా అడుగుతా ఉండాను. సిరి సంజయ్ యాడా? మీరెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే, చప్పును అనే వస్తుంది. నువ్వు చెప్పనంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని లేరు. నీ నరాలు బయటికి లాగి మరీ నిజం కక్కిస్తాను. నరకం అంటే ఏంటో చూపిస్తాను. మేం పెట్టే హింస కంటే చావే నయన్రా భగవంతుడా అని నువ్వే నీ చావు కోసం ప్రతి క్షణం ఆ దేవుణ్ణి వేడుకునేలా చేస్తా. సిరి సంజయ్లు యాడున్నారో నువ్వే నీ నోటితో చెప్తావు, చెప్పిస్తావు. నరక కోపం ఎట్టా ఉంటదో నీకు రుచి చూపిస్తా. ఇంకా ఆడితో మాట్లాడింది, పదండి. లే.
పొదరా. ఏమైపోయిందండి? ఆ నీలాంబర్ వచ్చి శివయ్య ఎత్తుకెళ్ళిపోయినది. ఇన్నాళ్ళు ఇంద్ర నీతో టెన్షన్ పడుతుంటే ఇప్పుడు నీళ్ళు కూడా వచ్చింది. శివయ్యని ట్రేస్ చేసిందంటే తర్వాత నీళ్ళు గురి నా మీదే ఉంటుంది. నేను సునంద శివయ్య కలిసి సిరి సంజయ్లని కిడ్నాప్ చేశామని తెలిస్తే మాత్రం కన్ఫర్మ్ గా వెతికి మరి నన్ను చంపుతుంది. చెప్పింది గుర్తుంది కదా? నేను చెప్పిన వేలో వెళితే తప్పకుండా శివయ్యని కాపాడి తీసుకురావచ్చు. మనం శివయ్య కోసం అటాక్ చేస్తామని నీలాంబరి ఇంద్రాణి చాలా అలర్ట్గా ఉంటారు. కాబట్టి అందరూ నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి ఈ ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి.